నాగుల పంచమి. ఈ నాగుల పంచమి ప్రత్యేకంగా మనకి ఈ తెలంగాణ, మహారాష్ట్ర ఇటు ప్రాంతంలో చేస్తారు. ఆంధ్ర ప్రాంతం అంతా నాగుల చవితి అని చేస్తారు, కార్తీక మాసంలో వచ్చే చవితి. అయితే ఈ శ్రావణ పంచమి, ఈ నాగుల పంచమి ఇప్పుడే వర్షాలు పడతాయి కదా, పుట్ట మొత్తము నీళ్ళు వచ్చి చాలా చిందర వందర అయిపోతుంది కదా, అన్ని పాలు తీసుకొని వెళ్ళి పుట్టలో పోస్తే అందరూ పాముకి పాలు పోయటం అనుకుంటారు. కాదు, పుట్టలో ఆ పాలు పోయటం వల్ల కొంచెం గుడ్లు లాంటివి కొట్టివేయటం వల్ల జిగురు వచ్చి వర్షానికి దాని ఇల్లు గట్టిగా నిల్చుంటుంది. పాముని కాపాడటము అంటే పాముని కాపాడటమే కాదు, పుట్ట లోపల ఉండేటటువంటి ఆ పుట్టంతా కరిగి లోపల కిందకి వెళ్ళి ఆ పాముకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కాపాడటం కోసం శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఇది చేస్తారు. కాబట్టి శ్రావణ మాస ఈ పంచమి ఏదైతే ఉందో ఆ నాగపూజ అనేటటువంటిది చేసి, విశేషంగా మన శరీరం అంతా నిల్చుంది అంటే కుండలిని శక్తి వల్లే, ఆ కుండలినికి ప్రతీకగా ఈ మాసంలో నాగుల పంచమి చేయటం అనేది మనకి సంప్రదాయంగా ఉందమ్మా.